రాజు వచ్చారు సీతాదేవి స్వయంవరం అంటే చూసిపోదామని కొందరు మరి అయ్యో మన తలం కాడ ఇద్దరు రాజకుమారులు వ్యక్తులు కదా రాజకుమారుడు మునేశ్వరుడు ఉంటారు అలా తీసుకొని వాళ్ళ ఏ తీసుకొని వస్తా నా ఇదిగో అయ్యా ఆయన నా తిరగరాదు అయ్యా తీసుకొచ్చి వీరిది కోసాల దేశం నా సీతాదేవి స్వయంవరానికి ఎవరైనా రావచ్చు అటుగానోళ్ళు
జయించినటువంటి వాడు హరవీర భయంకరుండను, హరవీర భయంకరుండు, లోక భీకరుండను, లోక దూరం లోక భీకరుండను, లోక భీకరుండు, అసమాన బలుండను, అసమాన బలుండను, రక్షణ దిక్పాలకుండను, రక్షణ దిక్పాలకుండను, రక్షణ దిక్పాలకుండను, గుడి కమలాక్షి 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 కామిని కామిని గజకామిని గజకామిని మోహిని మోహిని జగన్మోహిని జగన్మోహిని అమరకుంతలి అమరకుంతలి హంసగామిని అక్షగామిని హంసగా హంసగా హంసగామిని వీరందరూ నా భార్యలు. వీరందరూ ఉండగా నా పట్టపురాణి మాత్రం మండోదరి సేవక. అవును కదా, 9 మంది ఎవరా ఒక్కరే గతి లేదు, ఒక్కటే ఇంటికి రాడిస్తారు మళ్ళీ పోతే. నీకెలా ఉంటారా? నేను హరివీర భయంకరుడను. నీకు ఇంత సేవకుని నాకు ఇద్దరు ముగ్గురు అంటారా? కనకనకమని వస్త్ర వాహనాలతో వెతులుతున్నటువంటి వాడను. అలాంటి నాకు ఉంటారు కానీ నీకెలా ఉంటారు? అంటే ఎక్కువ వస్తువులు ఎక్కువ పిల్లలు రాళ్ళకు ఉంటారు. నేను భోగర్యాన్ని చేసుకుంటున్నాను. అలాంటి మాటలు నాతో మాట్లాడాలి. అయ్యో మనం బంద్ చేసి సరే. ఆ మిథిలాపురంలో అర్జునక మహారాజు సీతా స్వయంవరం ప్రకటించినారని తెలిసినది. మరి మనకు ఆహ్వాన పత్రిక వచ్చింది కదా. ఎట్లా మిథిలాపురం జనక మహారాజు ఊళ్ళో అలా బిడ్డకు స్వయంవరం ప్రకటించినారని నాకు తెలిసినది వేగల ద్వారా. నీకు ఏమైనా మనకేమైనా పత్రిక వచ్చినదా? ఆహ్వాన పత్రిక. అసలు నేను బాసనే నేనే, నాకు తెలవకుంటుంటారా? ఏం రాలేదా మనకు? నేను పొద్దున్న తెల్లదాకి ఉండవా? అయ్యా నువ్వు బాగా గడ్డి చేస్తూ నాకు పసుపు పైన పదవైంది. మనకు ఆహ్వాన పత్రిక పంపించలేదా? రాలేదు, మనకి ఏం రాలేదు. కనీసానికి మద్రాలు రాలే. ఏమిరా అర్జునక మహారాజుకు ఎంత అహంకారం, ఎంత మదము, ఎంత మదం, ఎంత అహంకారం, ఎంత ఖండకావరము. వాడు మనకు ఆహ్వాన పత్రిక పంపించగలుగుడా? అయినను సరే సేవక మన రథంను సిద్ధపరచును. మనము
విజలాపురం వెళ్ళి శివధనస్సును విరచి ఆ సీతను పెళ్ళాడి వచ్చదను. నీవు వ్రతం సిద్ధము చేయము. అయ్యా పిల్వని పెళ్లి అయ్యనిస్తాడు. పిల్వని పెళ్లి కానీ ఓదనందుకు అవమానం బాగలేదు. నాకు చెప్పువాడు. నీకు చెప్తానని అమ్మ చూడు. నేను చెప్పినది నీవు వినుము. అయ్యా నీ నేను చెప్తానా? నీకు సేవకుని నీ ఉప్పు తింటానా, నీ పప్పు తింటానా? వచ్చినప్పుడు ఎప్పుడైనా అయితే నైట్ ఎప్పుడో తాగుతానా? లేనవసరం ఎందుకురా అయితే కానీ పిల్లలు పెళ్లి అయ్యనిస్తారు. అప్పుడు మనకి ఎందుకు ఉప్పు పప్పు తిని చెరపోట తాగి వాడు కండ కావడంతో మనకు ఆహార పత్రిక పంపించగలిగినాడు. అందుకే మనం వెళ్ళి వాడి యొక్క పదాన్ని అణచి ఆ శివధనస్సును విరచి సీతను చేయమని రావాలి. నా సేవక తప్పదు, నువ్వు రథము సిద్ధపరచుము. అయ్యా నేనైతే అర్థం చెప్తానా? పిల్లలు పెళ్లి అని తను ఓదామంటాను కదా. ఇష్టం పూజ గుర్రాలు ఏమంటావా? గుర్రాలను తీసుకురాము సేవక. గుర్రాలు పాడగలేటం మేత వేయకపోతే అది కదా బాగా మేత ఉప్పుతానే. అయ్యా ఎవరైనా గుర్రంకు గుగ్గిళ్ళు పెడతారు కానీ సిమెంట్ కంకర కలిపి పెడతారా? అయితే వెనకాల గుగ్గిళ్ళు పెట్టేది. ఇప్పుడు ఎంత మంచి పురుగులైనా మంచి పవర్ చూపిస్తాయి. ఈ పవర్ మాత్రం ఉంటే పవర్ ఎక్కువ ఉంటాయో అట్లా కళ్ళు నాకనగా గుర్రములు మరణించినచో ఆ మన గజ సాలు ఉన్నటువంటి శ్వేత గజములను తీసుకురాము. ఎల్లాటే నగుల త్రివరా ఏంటి అపశకునాలు వచ్చినా తుమ్ము తమ్మడా చెప్తాడా? నా తుమ్ము అసలే వచ్చినా ఎన్ని అడ్డంకులు వచ్చినా ఎన్ని అపశకునాలు వచ్చినా నీవు చెప్పినా నేను విలువాడను కానురా సేవక. వెళ్ళేదాము పద. అవి మరణించినచో కంచూరాదముల
మరణ అనేవారు ఎవరురా? లేదు అందుకే మిథిలాపురం వెళ్దాం కదా. ఆహా. ఇక మొత్తం అలా చూడు ఈ మందంతా కన్ను తప్పు మెత్త కన్ను కట్టలేదు సేవక అయ్యా మనం ఆహా. ఏమిరా ఈ మిథిలాపురం అందము, ఎంత ఆకర్షణీయముగా, ఎంత అందముగా, ఎంత రమణీయముగా, ఎంత శోభా విరాజితమై విరచిల్లుతున్నదే ఈ నగరము. చూడాలో సీతాపదుడు పొలాలు భద్రమైన రెక్కలకు పోతే గోవేదికములతో ప్రజలుతున్నటువంటి ఈ నగరం చూస్తే బహు ముచ్చటగా ఉంది రా సేవక. ఉన్నదయ్యా సేవక ఈ నగరమే ఇంత అందముగా ఉంటే ఈ నగరంలో ఉన్నటువంటి ఆ సుందరి ఇంకా ఎంత అందముగా ఉన్నది కదా. ఆ సుందరంగా సుందరి కింద దాచివేస్తున్నారు సేవక నా మనసు తహలాడుతుందా. ఈ మనసు తాతాలాట నా మనసు తన్ను తన్ను తలుపుల ఆట అందుకే వెళ్ళి ఆ శివధనస్సును ఎత్తి ఆ సీతను తొందరగా పెళ్ళాడవలేను రా సేవక. తప్పలేదా తప్పదురా సేవక. మా జీలో కట్టాక అనుకుంటావా ఎంత పెద్ద లెక్క నాకు తెలియకుండా నీ పట్టణములో నీ యొక్క కూతురు స్వయంవరం ప్రకటించింది. ఈ రారాజు లేడనుకున్నావా లేక రాడనుకున్నావా? సరే అయినను కానీ ఆ సీతా స్వయంవరం ఆయన శివధనస్సుని ఎత్తి సీతను పెళ్ళాడిన తర్వాత నీ అంత చూసేదను. అయ్యా మహారాజ్ అయ్యా ఎవరైనా ఈ ధనసును ఎక్కుపెట్టి ఇరుసినందుకు మన యొక్క సీతాదేవి నుంచి పెళ్లి చేద్దాం. కుంచోడు గుంటోడు ఎవరైనా కాలు లేకుండా చెయ్యి లేకుండా ముక్కు మూదేలు లేకుండా సరే అయ్యా ఓ శివధనసును ఎక్కుపెట్టి ఇరిసిన వారికి నా యొక్క సీతాదేవి నుంచి పెళ్లి చేస్తాం. ఎవరో ధైర్యవంతుడు భగవంతుడు ఎవరున్నా వచ్చి అయ్యా సేవరా సేవక. అయ్యా నువ్వు దేవగడత మాట మనకు అల్లు కోరుతలేదు. ఇప్పటికైనా తప్పకుండా ఇష్టపడి పోయి మన కూరన్న వాళ్ళకి శరత్న నైట్ పోయి కట్టేద్దాం. సేవక సురగడ కిందన లక్ష్యం అందరూ నేను చెప్పినట్లుగా విన్నటువంటి వారు వారే నాకు భయపడుతుండగా నీ తుమ్ము అనగా ఎంతరా? దేవాల దేవతలే మన దగ్గర ఉన్నది. అయినా తుమ్ము తమ్ముడే చెప్పిందాక ఎందుకంటే చెప్తే నుండి చెడగలరు వాళ్ళు ఏమేమి చేయాలి అయ్యా అట్లనే కానీ సరే సేవక
బలం ఉంటుంది ఎవరు సరే నేను ప్రయత్నించి చూసేదని చూడు. ఒంటి చేతితో ఈ ధనస్సును లేచి అయ్యా అయితే ఆయన మంచిగా తుమ్మైంది ఎందుకైనా మంచిగా చెప్తుంది నమ శివాయ ఓం 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 నమ శివాయ నమ శివాయ ఓం నమ శివాయ. ఆహా, ఏమి ఈ ధనస్సు యొక్క బరువు? ఆ వెండి కొండనైనా కొన వేలితో లేపినట్టు వాడనే, కానీ ఈ ధనస్సును లేపగై ఉండాలి. ఏమి అయినది నా ఫలము, ఏమైనది నా భవిష్యత్తు? ఆహా, సరే మరలా ఒకసారి ప్రయత్నించి చూసేదను. నమ శివాయ ఓం 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 నమ శివాయ. ఆహా, శంకర మహోదయంకర, ఏమిటి ఈ పరీక్ష? నాకు ఇంత విషమ పరీక్షయా? ఈ ధనస్సు నాకు లేవకై ఉన్నదే. ఈ ధనస్సు లేవదు నేనేమి చేతురా, నేనేమి చేతురా, ఇంత దండి చాపము నేనేడనురా. ఈ ధనస్సు మనలను నేనేమి చేతురా, నేనేమి చేతురా, ఈ ధనస్సు
ఎవరురా? అన్నీ మా పెద్ద తమ్ముడు. సరే